ఇప్పుడు నేను మీకు ఒక స్పెషల్ గెస్ట్‌ని పరిచయం చేయబోతున్నాను. ఎందుకు స్పెషల్ అన్నానో తర్వాత మీకే అర్థమవుతది. నార్మల్‌గా హృదయం ఎక్కడున్నది అంటే ఏం చెప్తాం మనం? ఇక్కడని చూపిస్తాం. అంటే లెఫ్ట్ సైడ్. అంతే గదా! ఎవరికైనా. కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ గెస్ట్‌కి మాత్రం హార్ట్ లెఫ్ట్ సైడ్ లేదు. రైట్ సైడ్ ఉంది. అలా కూడా ఉంటుందా అనుకుంటున్నారా? నాకు ఫస్ట్‌లో అదే డౌట్ వచ్చింది. తర్వాత డాక్టర్స్‌ని అడిగితే ఉంటుందండి. చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్‌లో ఉంటుందని చెప్పారు. ఒక డాక్టర్ ఏమో 10,00,000కి అంటే 1,000,000కి ఒకళ్ళకి ఉండొచ్చన్నారు. ఇంకొకరైతే అసలు 1,00,00,000 మందికి గూడా ఒకళ్ళకి చూస్తామో లేదోనండి అని జెప్పారు. సో, అలాంటి ఒక స్పెషల్ గెస్ట్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నిరుపమ. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా వెరైటీగా అనిపించిందండి. ఇట్లా అసలు రైట్ సైడ్ హార్ట్ ఏంటి? జనరల్‌గా వినం మనం. అవును. అవును. ఇప్పటి వరకు నా కెరియర్‌లో ఒకే ఒక్క పాపను చూసాను. తనకి హార్ట్ ప్రాబ్లమ్ ఉండింది యాక్చువల్‌గా. చిన్న పాప అనమాట. తనకి రైట్ సైడ్ హార్ట్ ఉండటం వల్లే ప్రాబ్లమ్ వచ్చింది. ఆమెకేదో ఫండ్ రైజింగ్ కోసం అని మేము ఒక ఇంటర్వ్యూ చేసాము. యాక్చువల్లీ రైట్ సైడ్ హార్ట్ ఉండడం వల్ల ఏం ప్రాబ్లమ్ కానీ ఉండదండి. ఆమెకు అందుకే వచ్చిందట. డాక్టర్స్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. అందులో వాళ్ళు ఆ పాపకి రైట్ ఉండటం వల్లే ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. ఆ పర్టిక్యులర్ కేస్‌లో. అది తప్ప మళ్ళీ నేను ఎప్పుడు రైట్ సైడ్ వినలేదు. తర్వాత ఇంత ఏజ్ వాళ్ళని అస్సలే చూడలేదు. పెద్దవాళ్ళని చూడలేదు నేను. నాకు చాలా వెరైటీగా అనిపించి వెంటనే ఇంటర్వ్యూ చేస్తే బావుంటుంది గదా! మీలాంటి వాళ్ళనే అనిపించింది. ఎందుకంటే రేర్ పర్సన్ మీరు గూడా. మీకు అసలు రైట్ సైడ్ హార్ట్ ఉందని ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? చిన్నప్పుడు యాక్చువల్లీ దీన్ని డెక్స్ట్రో కార్డియాక్ అంటారు ఈ కండిషన్‌ని. డెక్స్ట్రో అంటే డెక్స్ట్రో రైట్. కార్డియాక్. యాహ్! డెక్స్ట్రో అంటే రైట్. హ్మ్. లెవో అంటే లెఫ్ట్. హ్మ్. సో మీరందరూ లెవో కార్డియాక్, నేను డెక్స్ట్రో కార్డియాక్ అన్నమాట. హ్మ్. సో ఇది నేను చిన్నప్పుడు ఒక 2, 3 ఇయర్స్ ఉన్నప్పుడు హ్మ్. కొంచెం ఆర్గన్స్ అవి చాలా టెండర్‌గా ఉంటాయి, లేతగా ఉంటాం గదా! ఆడుకునేటప్పుడు మా అమ్మమ్మ ఇట్లా పట్టుకొని వెనక్కి లాగిందనమాట. ఓహ్! లాగినప్పుడు షీ కుడ్ ఫీల్ మై హార్ట్ బీట్ టువర్డ్స్ హ్మ్. మై రైట్. అప్పుడు అక్కడ ఉన్న మిగతా పిల్లలు, తర్వాత తనకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పెట్టి చూసింది చెయ్యి. హ్మ్. అసలు ఎక్కడ కొట్టుకుంటోంది అందరికీ గుండెని. అందరికీ లెఫ్ట్ సైడే కొట్టుకుంటోంది. నాకు మాత్రం రైట్ సైడ్ కొట్టుకునేసరికి కొంచెం పానిక్ అయ్యి హ్మ్. మా పేరెంట్స్‌తో చెప్పి ఆ తర్వాత హాస్పిటల్‌కి సో, తీసుకెళ్లారనమాట. అమ్మమ్మ ఐడెంటిఫై చేశారు. అమ్మమ్మ డిస్కవర్ చేసింది. ఓకే. అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఏమన్నారు డాక్టర్స్? యాక్చువల్లీ దిస్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కంజెనిటల్ హార్ట్ కండిషన్ అండి. దిస్ ఈజ్ నాట్ ఎ హార్ట్ డిసీజ్. ఓకే. హార్ట్ డిసీజ్ వేరు, హార్ట్ హార్ట్ కండిషన్ వేరు. యాహ్! హార్ట్ యాహ్! కండిషన్ ఈజ్ అన్ అబ్నార్మాలిటీ. వెరాస్ డిసీజ్ హ్యాస్ టు బి ట్రీటెడ్. ఐ యామ్ నాట్ ఎ పేషెంట్. ఓకే. ఓకే. హా! అబ్నార్మాలిటీ ఉన్నది గానీ మీరైతే ఏం యాహ్! ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. లేదు. అసలు ఓకే. నాకెప్పుడు ఏ హెల్త్ ఇష్యూ గాని, అంటే హార్ట్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూ గాని, ఇది లైఫ్ థ్రెటనింగ్ కాదు. ఓహ్! అసలు దీనివల్ల ప్రాణాలు పోవడం గాని, లేకపోతే దీనివల్ల వేరే వేరే డిసీజెస్ రావటం గాని, అసలు ఒక నార్మల్ పర్సన్‌కి లైఫ్ స్పాన్ ఎట్లా ఉంటుందో, సేమ్. మాలాంటి వాళ్ళు కూడా సేమ్ అదే విధంగా ఉంటుందనమాట. ఒక లేమన్‌కి అర్థమయ్యేలా చెప్పాలంటే హార్ట్ అనేది ఒక కొనికల్ షేప్‌లో ఉంటుంది. యాక్చువల్లీ హార్ట్ అనేది పూర్తిగా రైట్ సైడు ఉండదు, పూర్తిగా లెఫ్ట్ సైడు ఉండదండి. ఆ కొనికల్ షేప్ అనేది లెఫ్ట్‌కి ప్రొజెక్ట్ అయ్యి ఉంటుంది మీ అందరికి. నాకు మాత్రం రైట్‌కి ప్రొజెక్ట్ అయ్యి అదే ఉందనమాట. మనం జనరల్‌గా మాట్లాడుకునేటప్పుడు యాహ్! హార్ట్ యాహ్! లెఫ్ట్ సైడ్ ఉందని అంటాం. కరెక్ట్. మీకు లెఫ్ట్ కాకుండా యెస్. యెస్. డిఫరెంట్‌గా అబ్నార్మల్‌గా రైట్‌లో ఉంది. యెస్. దిస్ ఈస్ కాల్డ్ డెక్స్ట్రోకార్డియా. ఓకే. నేను ఒక డాక్టర్ గారిని అడిగాను బేసిక్‌గా, నేను కొంచెం పెద్దయిన తర్వాత అసలు ఎందుకిలా జరుగుతుంది అని అడిగినప్పుడు ఆయన ఏం ఎందుకవుతదంట? చెప్పారంటే, మదర్స్ వూమ్‌లో ఉన్నప్పుడే బేబీ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే. బేబీతో పాటు లోపల ఉన్న ఆర్గన్స్ కూడా రొటేట్ అయ్యి డెలివరీ టైమ్ దగ్గర పడినప్పుడు వాటి వాటి పొజిషన్స్ తీసుకొని హ్మ్. స్టాండర్డ్ అయిపోతాయి. హ్మ్. సో, ఆ డాక్టర్ గారు సర్కాస్టిక్‌గా ఏం చెప్పారంటే, "నీ గుండె తొందరపడిందో, వెనకబడిందో తెలీదు. వేరే ప్లేస్‌కెళ్ళి అక్కడ ఫిక్స్ డిస్‌ప్లేస్ అయింది. అయిపోయింది. ఆపోజిట్ పొజిషన్ తీసుకుంది" ఆ! అని చెప్పి అన్నారనమాట. ఓకే. యాహ్! నేను యాక్చువల్లీ ఈ విషయంపై మాట్లాడాలని చాలా సార్లు అనుకున్నాను. ఎన్నో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మాట్లాడాలి. హ్మ్. ఎందుకంటే ఇందాకల మీరు చెప్పినట్టు హార్ట్ రైట్ సైడ్ ఉండడం వల్ల అమ్మాయికి ప్రాబ్లమ్ వచ్చింది. ఇది అది అని చాలామంది పానిక్ అయ్యారు. ఇటువంటి ఒక కండిషన్ గురించి తెలుసుకొని, అందులో ఇప్పుడు టెక్నాలజీ ఒకటి పెరిగిపోయిందేమో. పెరిగింది. టిఫా స్కాన్స్ లాంటి స్కానింగ్ అసలు అందులో ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతదేమో గదండీ టిఫాలో? ఉంటుందండి. తెలుస్తుంది. నేను నా ఎక్స్‌పీరియన్సెస్ మాత్రమే షేర్ చేసుకోగలనండి. ఎందుకంటే నేను ఐ యామ్ నాట్ ఎ మెడికల్ పర్సన్. యాహ్! యాహ్! ఆఫ్ కోర్స్. అసలు నాకు ఎటువంటి ప్రాబ్లము లేదండి. లేదు. అందరూ ఎలాగ యాక్టివ్‌గా ఉంటారో నేను అంతే యాక్టివ్‌గా ఉంటాను. ఇంకా దీని పైనున్న మిత్స్ ఏంటంటే, పెళ్లి చేసుకోవచ్చా? ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? ఓకే. ఇవి కూడా ప్రెగ్నెన్సీ ఉంటాయా? ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉంటాయా? అనే డౌట్స్ ఆహా! జనాలకి. ఓకే. అసలు ఏమీ ఉండదండి. హ్మ్. నాకు 21 ఇయర్స్ ఐ యామ్ హ్యాపీలీ మ్యారీడ్. మా అబ్బాయికి ఇప్పుడు 17 ఇయర్స్. ఆ! ఆ! 21 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి గూడా? మ్యారేజ్ అయ్యి ఓకే. అట్లయితే చాలా ఇంక మంది అసలు ఏమి టెన్షనే లేదు. పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా లేదా? పిల్లల్ని కనొచ్చా లేదా? ప్రెగ్నెన్సీ టైమ్‌లో నార్మల్ డెలివరీ అవుతుందా లేదా? నాకు మీకు నార్మలా అండి? నాకు సి సెక్షన్ అయింది. నాకు 3 సర్జరీస్ అయ్యాయి.
సో సర్జరీస్ అయినప్పుడు ఎందుకు 3 సర్జరీస్? నాకు తర్వాత కొన్ని అబ్డామినల్ ఇష్యూస్ వల్ల మిగతా సర్జరీ అంటే సర్జరీ అని ఎందుకు చెప్తున్నానంటే అనస్థీసియాకి బాడీ అనేది కోఆపరేట్ చేస్తుందా లేదా, ఓకే. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా చాలామంది అడిగారనమాట. అసలు నాకు ఎప్పుడు నెవర్ డిడ్ ఐ ఫేస్ ఎనీ ప్రాబ్లం ఓకే. బికాస్ ఆఫ్ దిస్. ఓహ్! హార్ట్ రైట్ సైడ్ కొట్టుకుంటున్నంత మాత్రాన నాకు ఎటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ అనేవి నేను ఇప్పటివరకు ఏం issues ఫేస్ లేవు. చేయలేదు. అండ్ ఈ విషయమే నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. హార్ట్ ఇట్లా రైట్ సైడ్ కొట్టుకోవడం వల్ల ఎవ్వరికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండవు. భయపడాల్సిన అవసరం. అస్సలు భయపడక్కర్లేదు. అందరూ బతికిన దానికంటే నాకు తెలిసి నేను ఒక రోజు ఎక్స్ట్రానే బతుకుతానేమో. అందరికంటే ఎక్కువ ఎక్కువ బతికేస్తారంటారా? బతుకుతాను కానీ తక్కువ అయితే బతకం డెఫినెట్లీ. అదేలేండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 40 దగ్గర ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు, అబ్సల్యూట్లీ నో. అవును. ఇంకో డౌట్, మీ పిల్లలకి ఎలా ఉన్నాయి హార్ట్స్? ఇది ఒకటి మంచి క్వశ్చన్ అండి. ఇది అసలు హెరిడిటరీ కాదు. అంటే నా ఫ్యామిలీ హిస్టరీలో ఎవ్వరికి ఇట్లా రైట్ సైడ్ హార్ట్ ఉన్న వాళ్ళు లేరు. మా అమ్మమ్మ ఫస్ట్ నా బేబీ పుట్టిన వెంటనే హార్ట్ చెక్ చేయించింది ఎటువైపు మీకు పుట్టిన కొట్టుకుంటున్నా. వెంటనే? సో వాడికి లెఫ్ట్ సైడే ఉంది. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఇన్ మై నోన్ సర్కిల్ హూ ఇస్ అ డెక్స్ట్రోకార్డియా. ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ అందరూ కూడా దీని గురించి ఎప్పుడైనా డిస్కస్ చేస్తుంటారా? మా రమ్యకి ఇలా ఉంది, మా రమ్యకి అలా ఉంది అని? ఎస్ చాలా సార్లు డిస్కస్ చేశారు, ఎస్పెషలీ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. ఓ, నేను ఒక ఎగ్జిబిట్ అనమాట. సైన్స్ అవునా? ఫేర్ జరిగినప్పుడు కానీ లేకపోతే హార్ట్ అనే లెసన్ని టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ నన్ను అలా పెట్టారు. ఎస్పెషల్లీ సైన్స్ ఫేర్ జరిగేటప్పుడు అందరూ ఎవరికి వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను మాత్రం ఇలా నించుని ఐఎమ్ సో అండ్ సో క్లాస్, నాకు ఇలా గుండె కుడివైపు ఉంది అలా చెప్పేదాన్ని మై హార్ట్ అన్నమాట. ఈస్ బీటింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ రైట్ సైడ్. నేను పెద్ద అయ్యి మా అబ్బాయి పుట్టాక ఒకసారి అంటే యూజువల్లీ ఏంటంటే నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఈసీజీ తీయించేసేవాళ్ళు అనమాట. ఓకే. ఎనీ ఛాన్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో. యా యా ఒక రైట్ సైడ్ ఉంది రినౌండ్ కదా. ఒక రినౌండ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు నేను అతనితో చెప్పాను, ఆ టెక్నీషియన్కి, బాబు ముందే చెప్పారా? అంటే చెప్పడం అంటే మీరు లెఫ్ట్ సైడ్ పెట్టి తీస్తారు కదా ఈసీజీ లీడ్స్ అని, రైట్ సైడ్ పెట్టండి, నాకు రైట్ సైడ్ పెట్టాలంటే మీరు నాకు చెప్పడం ఏంటి, నాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అటు పెట్టకూడదు ఇటే పెట్టాలి అన్నాడా? ఇదేదో బాగుంది. సరే పెట్టి ఈసీజీ తీసాడు. తీసేసరికి ఈసీజీ తేడా వచ్చేసింది. ఏం లేదుగా మీకు అక్కడ అదే పక్కన? అది లేదు కదా. హార్టే లేదు. మేడం మీరు బాగానే ఉన్నారా, మీరు నడుస్తున్నారా, మీకు ఏమైనా చెమటలు పడుతున్నాయా, మీరు అంతా బాగానే ఉన్నారు, అర్జెంటుగా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటున్నాడా? బాబు రైట్ సైడ్ పెట్టి తీవయ్యా వస్తుందంటే నేను తీనండి, నేను అలా తీయకూడదండి, లెఫ్ట్ సైడే పెట్టి తీయాలి, మీరు అర్జెంటుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. సరే Okay. కదా అని అప్పుడు మళ్ళీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన 2D ఈకో చేసి ఏమీ లేదు, లీడ్స్ తప్పు పెట్టడం వల్ల అలా వచ్చింది గ్రాఫ్. మరి మరి రెండో వైపు పెట్టాడా మళ్ళీ అప్పుడు? ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాను డాక్టర్ చెప్పాక అప్పుడు పర్ఫెక్ట్ అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది. అప్పుడు అర్థమైంది అతనికి మరి? అతను ఆశ్చర్యపోయాడు. అంటే ఏదో దెయ్యాన్ని చూసినట్టు భూతాన్ని చూసినట్టు. అంటే మరి అతని ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు ఎప్పుడు చూడలేదు. కదా. ఎస్ కరెక్ట్. మీరు అంటే రెగ్యులర్ చెకప్స్ కి వెళ్తుంటారా? వెళ్ళాలా? అవసరమా? అవసరం లేదు, అదే ఏం చెప్తున్నాను అవసరం కదా. లేదు కదా. అంటే 40s దాటిన తర్వాత రెగ్యులర్ చెకప్ అనేది ఎవరికైనా అది వేరే అవసరమే. విషయం, అట్లా కాదు. దీనికి నేను అనేది సంబంధించి హార్ట్ కి ప్రతి- సంబంధించి ఎప్పుడైనా అట్లా అంటే రెగ్యులర్ గా No. కార్డియాలజిస్ట్ కలవడం లేదు, అట్లంతా ఏం ఏం లేదు. లేదు. ఎప్పుడైనా ఒకసారి ఈసీజీ తీయించుకుంటాను తప్పితే అదర్వైజ్ చెప్తున్నాను కదా, టచ్ వుడ్ ఈ రోజు వరకు నాకు హార్ట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మీరు అంటే గేమ్స్ ఆడడం, రన్నింగ్ అట్లాంటి గేమ్స్ లో అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేదండి. అంటే రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 3 months బ్యాక్ మా టీచర్ ఒక ఆవిడ, నాకు 5th class లో టీచర్ ఆవిడ, ఓకే. అరౌండ్ మిడ్ 90s లో అనమాట, 95, 96 ప్రాంతంలో ఆవిడ నాకు టీచర్. ఆవిడ ఫేస్బుక్లో నన్ను కనుక్కొని నాకు మెసెంజర్లో మెసేజ్ పెట్టి ఐ వాంట్ టు టాక్ టు యూ రమ్య అంటే, మేడం మీ నెంబర్ ఇవ్వండి నేనే మాట్లాడతాను అని చెప్పి ఫోన్ చేసి, మేడం అసలు మీరు నన్ను ఎలా గుర్తుపెట్టుకున్నారు, నన్ను ఇన్నేళ్ళ తర్వాత ఒక స్టూడెంట్ టీచర్ని గుర్తుపెట్టుకోవడం అది అది కామన్, common. ఎవరైనా పెట్టుకుంటాం. అలాంటిది ఒక టీచర్ స్టూడెంట్ని గుర్తుపెట్టుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం అంటే, అయ్యబాయ్ నేను నిన్ను మర్చిపోగలనా మీ నాన్నగారిని మర్చిపోగలనా అన్నారు. అదేంటి నేను ఓకే, బట్ వాట్ డాడీ గురించి ఏంటి చెప్తున్నారు అంటే అప్పుడు చెప్పారనమాట, నిన్న ఒకసారి హోంవర్క్ చేయలేదని ఇట్లా బుర్రోంచి కొట్టాను నేను వీప్ మీద, ఓకే. అప్పుడు మీ డాడీ వచ్చి ఏ పనిష్మెంట్ అయినా ఇవ్వండి కానీ వంచి మాత్రం కొట్టొద్దు, ఇట్లా హార్ట్ రైట్ సైడ్ ఉంది అని. అంటే అప్పట్లో వాళ్ళకి ఆ భయం ఉంది, అలా చేయటం వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళు అలా భయపడి టీచర్స్కి చెప్పేవాళ్ళంట. ఆ ఇన్సిడెంట్ని నాతో చెప్తూ ఆవిడ డేస్ అన్ని కూడా రికలెక్ట్ చేసుకున్నాను అనమాట. గేమ్స్లో అది నేను ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్నే కాదు, బేసిక్గా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు, అండ్ ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, ఎందుకైనా మంచిది వద్దు అని. మా అమ్మమ్మ అయితే మా మాయ టీచర్,
హ్మ్. సో ఎప్పుడైనా మార్కులు తక్కువ వస్తే చెయ్యి ఎత్తాడంటే చాలు వచ్చేది. దానికి గుండు కుడివైపు ఉందని ఏమనకండి. ఇది ఒక అడ్వాంటేజ్ కూడా అయిందేమో మీకు రకంగా. ఆ బ్లెస్సింగ్ ఇన్ స్కూల్ డిస్‌గైజ్. అలా స్కూల్ ఇంకా డేస్‌లో. అలా ఇంక పరుగులు, స్పోర్ట్స్ అంటే అస్సలు అయినా చేయొచ్చేమో అంటున్నారు యాహ్! కదా యాహ్! మీరు. అది ఎంత చెయ్యొచ్చండి. ఏం లేదసలు. చెయ్యొచ్చు. మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంతమందికి ఒకరికి ఇది? నాకు తెలిసిన అంటే డాక్టర్స్ అప్పుడప్పుడు డిస్కస్ చేసేదాన్ని బట్టి 1,000,000లో ఒకళ్ళకుంటుందండి. బట్ మీరన్నట్టేంటంటే ఒక్కొక్కసారి 1,00,00,000 మందిలో కోటి ఒకళ్ళకి కూడా మందిలో చాలా కూడా రేర్. చూడలేదు అన్నారు ఒక రేర్. డాక్టర్ అయితే. రేర్. అదే. నేను చిన్నప్పుడు నాకిది బయటపడినప్పుడండి నేను 2, 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఐ థింక్ హి ఈస్ వన్ ఆఫ్ ది ఇండియన్స్. అప్పుడు ఆయనకి 40 ఇయర్స్ ఓల్డ్. హ్మ్. హి వాస్ ఐడెంటిఫైడ్ బై ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఓకే. ఓన్లీ ఫర్ దిస్ రీజన్ అన్నమాట. అవునా? ఆన్ దిస్ కండిషన్. యాహ్! ఏ ఇయర్ అండి అది? ప్రాబబ్లీ 87 అట్లా ఉంటుంది. నేను ఒక డాక్టర్‌తో మాట్లాడాను. హ్మ్. అడిగితే ఆయన చెప్పారు రైట్ సైడ్ ఉంటది. ఎప్పుడో ఒక్కసారి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్‌లో చూస్తాము. అయితే ఆయనకు కూడా ఎట్లా చూసారంటే ఒక పేషెంట్‌కి చూసారంట. ఎలా అంటే ఆయన దగ్గరకు అపెండిక్స్‌తో వచ్చారంట. ఓహ్! అపెండిక్స్‌తో వచ్చినప్పుడు నార్మల్‌గా అపెండిక్స్ రైట్ సైడ్ కదా వస్తది. హ్మ్. బట్ ఈ పేషెంట్‌కి లెఫ్ట్ సైడ్ వచ్చిందంట. ఓకే. లెఫ్ట్ సైడ్ అపెండిక్స్ ఏంటి అని చెప్పి డాక్టర్ కూడా అర్థం కాలేదంట. ఓకే. అర్థం కాక మొత్తం స్కాన్‌లు అన్ని రకాల డయాగ్నోసిస్ చేస్తే హ్మ్. అన్ని రకాలుగా అప్పుడు తెలిసింది ఏంటంటే హార్ట్ రైట్ సైడ్ ఉందంట. బట్ ఐసోలేటెడ్ డెక్స్ట్రోకార్డియా అనేది వేరండి. నాకున్నది ఐసోలేటెడ్ డెక్స్ట్రోకార్డియా. అంటే హార్ట్ మాత్రమే డిస్‌ప్లేస్ అయ్యి ఉంటుంది. బట్ మిగతా ఆర్గన్స్ అన్నీ వాటి పొజిషన్‌లో అవే ఉన్నాయి. కానీ ఈ కండిషన్‌లో దట్ కండిషన్ ఈస్ డిఫరెంట్. ఈ మై పేషెంట్‌కి కండిషన్ మాత్రం ఈస్ డిఫరెంట్. రైట్‌లో లేదంట. అన్నీ అపెండిక్స్ లెఫ్ట్‌లో ఉందంట. మెరుగు. హార్ట్ ఏమో రైట్‌లో ఉందంట. అదే. మేబీ అనాటమీ కూడా చేంజ్ అయిందేమో చేంజ్ ఆ అయింది. పర్టిక్యులర్ పర్సన్‌లో. ఎగ్జాక్ట్‌లీ. అయ్యుండొచ్చు. కొంతమందికి అలా కూడా అవుతదేమో. నాది ఐసోలేటెడ్ డెక్స్ట్రోకార్డియా అన్నమాట. అంటే ఓన్లీ ఆ ఒక్క హార్ట్ ఆర్గానే మీకు రైట్ సైడ్ ఉంటుంది. ప్లేస్ డిస్‌ప్లేస్ అయింది. అంతే. వేరే ప్లేస్‌లో పోయి నిల్చుంది. అవును. కూర్చుంది అక్కడ. అంతే. సో, ఒక స్పెషల్ ఏదైనా గూడా అవును. అందరిలా ఉంటే ఎట్లా? అవునవునవును. అందుకే మీకు స్పెషల్. స్కూల్లో ఉండేటప్పుడు అసలు ఫస్ట్ ఫ్యూ డేస్ ఓకే గానీ, తర్వాత నైన్త్ క్లాస్‌కి అనుకుంటాను. ఈ టీచర్ గురించి నేను చెప్పాలండి. ఆవిడ మాకు బయాలజీ చెప్పేవాళ్ళు. రమణి టీచర్ అని చెప్పి ఎవ్రీ మంత్ మా టర్న్ వచ్చేసరికి ఏదో ఒక యాక్టివిటీ చేయాలి అసెంబ్లీలో అందరి ముందు నించొని. సో, ఆవిడ నన్ను పిలిచి మనం చేద్దాం నీ హార్ట్ రైట్ సైడ్ ఉంది కదా! అంటే మేడం నాకు చాలా ఎంబారసింగ్‌గా ఉంది. ఎంబారసింగ్ ఉంటదిగా మరి నాకు అంతమంది ముందు. నాకు నచ్చట్లేదు అని చెప్పి ఏడిస్తే, అయ్యో పిచ్చిదానా! యూ ఆర్ మేడ్ యూనిక్‌లీ బై గాడ్. అవును యూ గదా! ఆర్ స్పెషల్. సో, నువ్వు ఎంబారస్ ఫీల్ అవ్వకూడదు. యూ హావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. బికాజ్ యూ ఆర్ స్టాండింగ్ ఆఫ్ ద క్రౌడ్. నువ్వు అందరిలో కరెక్ట్. ఒకదానివి కాదు, భిన్నమైన దానివి. సో, బీ ప్రౌడ్. ఎగ్జాక్ట్‌లీ. ఇదేం నీకు డిఫరెంట్ డిసీజ్ కాదు, పర్సనాలిటీ. డిజార్డర్ కాదు. ఆహా! సో, హ్యాపీగా గర్వంగా చెప్పుకో ఆ! ఐ యామ్ మేడ్ డిఫరెంట్‌లీ అని చెప్పి. ఆ! సో, ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఎందుకంటే యాహ్! దీనివల్లే చాలా అందరూ ఐడెంటిఫై చేస్తారు. ఒకసారి హార్ట్ బీట్ వింటామండి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ బీట్ మేము రెగ్యులర్‌గా వింటుంటాం ష్యూర్. అందరిది. మనది మనమే వినొచ్చు. ష్యూర్. బట్ మీది రైట్ సైడ్ కాబట్టి ష్యూర్. ఒక మైక్ పెడదాము. Sure. మైక్ పెడితే అక్కడి నుంచి క్యాప్చర్ చేస్తది. ఎందుకంటే ఇది చాలా మైన్యూట్ సౌండ్స్‌ని కూడా తీసుకోగలుగుతది ఓకే. ఈ మైక్ అనేది. సో, ఒక్కసారి చూద్దాం. అలాగే ష్యూర్. చూపిస్తా చూడండి మీకు కూడా ఆ సైడ్ వినిపించి సౌండ్ ఈ సైడ్ నుంచి రాదు రైట్ సైడ్ నుంచి వస్తది చూడండి. ఎనీహౌ అండి. నాకు చాలా అంటే ఒక కొంచెం రకమైనటువంటి ఆహ్, ఎక్సైట్‌మెంట్ కూడా ఉంది. ఇలాంటి పర్సన్స్‌ని కలవడం అనేది. ఓకే. మీరైతే ఎప్పుడు హ్యాపీగా ఉండండి. హెల్తీగా ఉండండి. రెగ్యులర్‌గా అవసరమైన ఈసీజీ లాంటి Health చిన్న checkups. చిన్న మైనర్ చిన్న చిన్న అవును. చెకప్స్ లాంటివి చేయించుకోండి. ష్యూర్ అండి. అందరికీ థ్యాంక్ యూ. ఏం ప్రాబ్లమ్ లేదు అని మీరు ఇంకా 10 మందికి మీకు చేతనైనంత వరకు కరెక్ట్. అట్లాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చెప్పండి. ఏం కాదులే అని Sure చెప్పేసి. అండి. ఇప్పుడు మా త్రూ చాలా మంది అవును. అర్థం చేసుకుంటారు. అర్థమవుతది. మీకు సుమన్ టీవీ వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ అండి. అసలు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చి, ఎందుకంటే మీరు ఎస్పెషల్లీ నిరుపమ ఇంటర్వ్యూస్ అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి, యూనిక్‌గా ఉంటాయి. అలాంటిది ఈ రోజు నన్ను తీసుకొని వచ్చి చైర్‌లో కూర్చోబెట్టారంటే ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానన్నమాట. ఇలా మాట్లాడుతున్నందుకు గాని, ఈ సిట్యుయేషన్ గురించి ఎవరి ఫ్యామిలీస్‌లోనైనా ఇట్లాంటి ఉండొచ్చు. సిట్యుయేషన్ ఉంటే మనకు తెలీదు వాళ్ళు కదా. వరీ అవ్వకుండా ఉంటారు అని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ మాటలతోటి వాళ్ళు కొంచెం Yes. ధైర్యంగా భరోసాగా Yes. ఉండగలుగుతారు. Yes. ఎందుకంటే అవును. మీరు ఇది చిన్నప్పుడు చెప్పారంటే అది వేరే విషయం. మీరు ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీరు హ్యాపీగా Correct. ఉన్నారు. చాలా. నార్మల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అనే అవును. విషయం వాళ్ళకి అర్థమైతే అవును. కొంచెం భరోసాతో ఉంటారు వాళ్ళు కూడా. కరెక్ట్. ఇది అస్సలు లైఫ్ టెన్షన్ థ్రెటనింగ్ ఉండదు. కాదు.
ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ యూ నిరుపమ, థ్యాంక్ యూ సో Yeah. మచ్. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ Thank you. సో మచ్. Thank you. ఎందుకంటే మీరు అలా ఉండిపోకుండా బయటకు వచ్చి అవును. అవేర్ చేస్తున్నారు కదా, ఎస్ ఎస్ దాని నిజంగా గ్రేట్ అండి. అవునవును. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. థ్యాంక్ యూ.